2019లో భయపడి, ఇది అండర్లైన్ చేసుకోండి, భయపడి చేతగాక రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి రాక్షసుని, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రౌడీజాన్ని తట్టుకోలేక ముడుచుకొని ఎవరి గ్రామంలో వాళ్ళు సోజావు, హైదరాబాద్లో పోయి ఒక ఆయన సోజావు అంటే పండుకోవడం, నిద్రపోయి ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ఆ వ్యక్తులు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడేది ఎట్టుంది తెలిసిన, మీకు తెలియని విషయం చెప్పాలా మాట్లాడిన వ్యక్తికి. అనకొండ దనకొండ సింహము వేటాడితే ఒక ప్రాణిని, పెద్ద ప్రాణిని, దున్నపోతునో జింకనో మూడుదన్నో, సింహం వేటాడితే సింహము తినిపోయినాక కొన్ని ఊర కుక్కలు ఉంటాయి. ఈ ఊర కుక్కలు వచ్చి ఆ మిగిలిపోయిన భాగాల్లో తింటాయి చూడు. అట్ట నేను సింహాన్ని వేటాడింటే లాస్ట్లో వచ్చి మిగిలినది తిన్నారు మీరు. అట్లాంటి మీరు వచ్చి తెలుగుదేశం పార్టీకి నేనేదో వెన్నుపోటు పొడిచినా అంట, జెండాను అమ్ముకున్నా అంట. అమ్మిన పేర్లు చెప్తానా: ఘంటసాల వెంకటేశ్వర్లు కౌన్సిలర్గా పోటీ చేసి, వెంకటకొండు, తలారి పుల్లయ్య, ఇంకా ఆయన మనుషులు 7-8 మంది ఎలక్షన్లలో బీఫారాలు అమ్ముకొని రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని చెప్పమని జవాబు 7-8 కౌన్సిలర్ సీట్లకు పోటీ విత్రాయడానికి 10 విత్రా చేయించిన ఆయనకు 10. ఇది లారీ సీనన్న మాట్లాడి సెట్ చేసినాడా చేయలేదా? లారీ సీనన్న కూడా ప్రమాణానికి రమ్మను, నేను వస్తా. వెంకటకొండుది మాట్లాడితే ఏమన్నాడంట తెలుసా? పాపం వాడు బీదవాళ్ళే సీను, ఇంకొక 5-10 లక్షలు ఎక్కువ అని చెప్పి ఇప్పించి అమ్ముకున్నవాడి కొడుకు నా శీలం గురించి, నా నిజాయితీ గురించి మాట్లాడుతా అంటే నిజంగా నాకు చాలా బాధలు వేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడా. ఇది ఎట్టుందంటే, ఒక వ్యభిచారిని వచ్చి శీలం బాగా ఉన్నటువంటి ఒక గృహిణిని పట్టుకొని నువ్వు వ్యభిచారిని ఎట్లుంది? బీఫారాలు అమ్ముకునే బతుకు మీది. గోపవరం పంచాయతీ ఎలక్షన్లు జరిగితే దానియాలు పోటీ చేస్తే 20 లక్షలు లెక్కిమ్మంటే నా దగ్గర లెక్క తీసుకొని ఎలక్షన్ నడిపారు. మీ స్థాయి అది. నాకు ఫోన్ చేసి ఫలానా మా వాడు కౌన్సిలర్గా పెట్టినాడు, వానికి ఆర్థిక సాయం చేయి, వీనికి ఆర్థిక సాయం చెప్పి నన్ను అడిగిన వాళ్ళ బతుకు మీది. మీరు మళ్ళా ఈరోజు నన్ను మాట్లాడుతున్నారు. మళ్ళా ఏమంటారు? నేను మారిచ్చింది అంట, నేనంట మోసం చేశానంట. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి బీఫారాలు అమ్మి క్యాండిడేట్లను ఎత్తకపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టినా నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. నీతి నిజాయితీ ధర్మం అన్నా హజారే కొడుకు నువ్వు. నీతి నిజాయితీ ధర్మం, పెద్ద పెద్ద మాటలు. నువ్వు రాయా, యాడికి రావాలనో, నేనేం తప్పు చేసినా రా, పిలుస్తాడా రా, అనకుండా బుజ్జికొండా రా, సవాల్. నేనేం చేసినా, నువ్వేం చేసినావు? 2019లో భయపడింటే మీరు గుండె ధైర్యంతో జెండా ఒక్కని భుజాన మోసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిందంటే ఒక్క సవాల్ చేస్తాను అనకొండకు. దమ్ము ధైర్యం ఉంటే అనకొండకు సవాల్. తెలుగుదేశం పార్టీ రిజిస్టర్డ్ కార్యకర్తలు ఉన్నారు, సభ్యత్వం పొందిన కార్యకర్తలు ఉన్నారు. మొత్తము 35,000-40,000 మంది కార్యకర్తలు రిజిస్టర్ అయినారు. ఎంతమంది? 50,000 కానీ ఎంతమంది అని మొత్తము సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లో ఓటింగ్ పెడదాం. కష్టకాలంలో ఉనింది నేనా? జెండా మోసింది నేనా? జైలుకు పోయింది నేను కాదా? నేను అన్నీ జరిపితే ఈరోజు నా మీద నిందలేస్తారా? కార్యకర్తల్లో ఓటింగ్ పెడదాం. ఛాలెంజ్. శివాలయం సర్కిల్కు రా అనకుండా నువ్వు రా, నేను వస్తా. బయటోడు ఎవడొద్దు, వాడు వైసీపీ కార్యకర్తలు మీకే వేస్తారు. ఎందుకంటే ఓన్లీ టీడీపీ సభ్యత్వం ఉండే కార్యకర్తలతో ఓటింగ్ పెడదాం. టీడీపీ సభ్యత్వం ఉండే కార్యకర్తల్లో నేను మీ పైన ఒక్క ఓటుతో ఓడిపోతే మీ కాళ్ళ కింద దూరి
రాజకీయాలు వదిలిపెడతా. మీరు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. నేను కష్టపడి నేను చేస్తే ఇది ఎట్టుంది తెలుసునా, నా కొడుకుని ఎత్తుకొని నా కొడుకుని ముద్దు పెడతారు. ఏంది ఇది? పెట్టేది కాక మళ్ళా ఈయన సరిగా కనలే, ఈయనకి చెయ్యి వంకరుంది, ఈయనకి సొక్కా మంచిది లేదు, ఈయనకి పౌడర్ మంచిది పూయలే, ఈయనకి స్ప్రే పూయలే. ఏంది? నేను ఈరోజు చెప్తానా, ఎస్ఎస్ మాల్ అనే వ్యవహారము, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నేను అవినీతి చేయలేదు పొద్దుటూరులో అంటే అతను చేసిన అవినీతులు బయటికి తీద్దామని తీసిన. ఆ మాల్లో నిన్న కొండారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు నాకు ఆ మాల్లో కొండారెడ్డికి భాగం ఉందని తెలియదు. నాకెట తెలుస్తుంది ఎవడెవడు లోపల భాగాలు పెట్టుకుంటారో, ఎవడికి భాగాలు ఉంటాయో అది ఎవరి పేరుతో ఉంది? శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ అండ్ ప్రొద్దుటూరు అనేది. దాంట్లో లోపగారికి నీకు భాగం ఉండొచ్చు, నా బంధువులు కూడా దాంట్లో భాగం ఉంది, నా దగ్గరికి వచ్చే వాళ్ళకు భాగం ఉంది, వ్యాపారస్తులకు భాగం ఉంది. నాకేం సంబంధం? నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అవినీతి చేసినాడు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా లెక్క తీసుకున్నాడనే. ఏం గుమ్మడికాయలు దొంగడు అంటానే ఇచ్చి ఎగరేసినావు భుజాలు, నీకేం సంబంధం? మీరిద్దరూ ఒకటి, మీ ఇద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, మీరే బయట వేసుకున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడతావు, సారాయిలో నీళ్లు కలుపుతారంట. నాయనా, ఒకవేళ బ్రాందీలోనో సారాయిలోనో నీళ్లు కలిపితే అది డైల్యూషన్ అయ్యి తాగేవాడి ప్రాణాలకు మేలురా నాయన. మీరేందిరా స్వామి, లెక్క కోసము ఆడిటర్ను పెట్రోల్ పోసి కాల్చిన చరిత్ర మీది. నెంబర్ 2 ఎర్రచంద్ర ఇట్ట జుట్టి తబిక్కుంటా ఆడు మెంటల్ లేసి వాయిస్ మెసేజ్లు పెట్టినాడు మాకు, చూపిమంటావు? నాకు వచ్చింది స్ట్రోక్ కాదు కొండా స్ట్రోక్ అని పెట్టినాడు గ్రూపుల్లో. అతని ఆస్తులు తీసుకుపోయి మీరు లోన్లు పెట్టుకొని వేలంపాటకు వస్తే అతను మానసిక క్షోభ అనుభవించలేకున్నాడు. రెండోది ఛాలెంజ్ చేస్తానా, నన్ను అన్నారు కదా, నేను సగర్వంగా చెప్తానా, నేను మా నాయన మా తండ్రి ప్రతాప్ రెడ్డి, మా నాయన ఆస్తికి నేను వారసుని. మా నాయన అప్పు చేసే మా నాయన తదనంతరం లెక్క కడతా ఆస్తి అమ్మి, లేదు నా భూములు అమ్ముతా, నేనేదన్నా సొంతం నా కష్టార్జితం సంపాదించినట్టుంటే మా నాయన అప్పు కోసం అమ్ముతా. మా నాయన చెడ్డ పని చేసినా నాకే వస్తుంది. మా నాయన కీర్తి ప్రతిష్టలు నేను స్వీకరిస్తా. మీ నాయన నువ్వు స్వీకరిస్తావా? అనకుండా స్వీకరిస్తావా? మీ నాయన బాండ్లు ఉంటే అప్పు కడతావు నువ్వు. సందుకు 2 బాండ్లు ఉంటాయి పొద్దుటూరులో నీవి. పొద్దుటూరు సందుకు వినామనుకో, ప్రతి సందులో 2 బాండ్లు ఉంటాయి నీ. నువ్వు మళ్ళా వినాయంటి కడతావా? లెక్క తీసుకొని 1+1 ధమాకా డబ్బులు తీసుకున్నావు. నువ్వు నన్ను నిన్న 3 పాయింట్ విమర్శించినావు. నేను రెడీ సవాల్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ అపార్ట్మెంటోడైనా నువ్వేందో కేసు పెట్టకుండా లెక్క తీసుకున్నావు కదా, నేను ₹1 ఈరోజుకి సవాల్ చేస్తా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ వ్యక్తి దగ్గర కానీ, ఏ ఉద్యోగస్తుడి దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే నేను ₹1 తీసుకోలే. తీసుకున్నా అని మీరు చెప్పేటట్టయితే ఆ వ్యక్తి ఎవరో చెప్పి మీడియాకు పిలుచుకొని రండి. నేను ₹1 తీసుకోలే. సారాయిలో నీళ్ళు అన్నావు. రెండోది గోవాలో క్యాసినో. ఏంది గోవాలో క్యాసినో? నాకేం సంబంధం? నేనేంది గోవాకు 100 మంది 1000 మంది రాష్ట్ర డీజీపీలు, హోమ్ మినిస్టర్లు, మంత్రులు, ఇండియా వైడ్ భారత రాజ్యాంగంలో ఏ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం జరుగుతుంది. నీ దగ్గర శనిగలు ఎక్కెత్తిన చెంచాలు ఉన్నారే, ఈడ ఆదిత్యారామ్ మాల్లో రోజు కాయరా జకాయ్ అంటారే, దాంట్లో మేము పబ్లిక్గా వాయిస్ రికార్డు పంపిమంటావు. 50,000 మేలు ఇస్తున్నాం రూరల్ మండలంలో, కార్డ్స్ ఆడిస్తా. ఈడ ఆదిత్యారామ్ మాల్లో ఆడేదానికి 50,000 నీకు ప్రతిరోజు మేజ్ ఇస్తామంటున్నారు, పంపిమంటావు రికార్డు. నువ్వు తప్పుడోనివి. ఒక్క క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పగలవా అనకుండా ఎంతమంది దగ్గర 1+1 అన్నావు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళు ఈ పొద్దు నీ ఏటు కనుక్కోవాల్సి వస్తుంది. రమేష్ అనే ఆయన గడ్డం పెంచుకొని ఎస్ఎస్ మాల్లో పార్ట్నరు. చూడుబో బజార్లో ఏం చెప్తున్నాడో నీ గురించి. ఎర్రచంద్ర, ఎర్రగా ఉండే చంద్ర తెల్లగా అయినాడు. చూడుబో ఏం చెప్తున్నాడు బజార్లో. ఇను నీతో పార్ట్నర్లు ఒక్కడు బాగుపడినాడా పొద్దుటూరులో?
నీ పార్ట్నర్లలో ఒక్క పార్ట్నర్ పేరు చెప్పు నీతో వ్యాపారం చేసి బాగుపడినాడని. లెక్కిచ్చే ఒక ఆయనను తీసుకొచ్చి కట్టేసి మెట్తో కొట్టి లెక్క బాకీలేనంటావు. వ్యాపారం చేస్తే ఆర్యవేశుడు శివగణేశ్వరుని తీసుకుపోయి కిడ్నాప్ చేసి కొడతావు. భూమి కోసం లెక్క కోసం బ్రాహ్మణ్ను చంపుతావు. పొద్దుటూరులో ఎవరికి నువ్వు బాకీ కట్టినావు? నీ ఆస్తిలో నుంచి ఒక సవాల్, నీ ఆస్తిలో నుంచి మీ నాయన ఆస్తిలోంచి 1 సెంటు భూమి అమ్మినావా? ఇప్పటికి నువ్వు 1 సెంటు జాగా అమ్మి అప్పు కట్టినావు. నువ్వు పెద్ద ఉత్తమునివి, నువ్వు చెప్తే మేము వినాలనా? నేను మీ మాదిరి ఒకని దగ్గర బానిస బతికి చెంచాగిరి చేసి బ్రోకర్ పనులు చేసి అడ్డదిడ్డంగా లెక్కల అప్పులు ఎత్తి నేను రాజకీయాలకు రాలే. మా నాయన కష్టార్జితం, మా అన్న కష్టార్జితం, నా తమ్ముడి కష్టార్జితం, నా కుటుంబ కష్టార్జితము, నా కష్టార్జితాలు మేము సంపాదించి వ్యాపారాలు చేసిన లెక్కలో నుంచే ఉద్యమాలు చేసి రాజకీయాలకు వచ్చిన అనకుండా నీ మాదిరి నాయన పేర్లు చెప్పుకొని బతకలే నేను. ఈ రోజుకి నన్ను ఉక్కు ప్రేమి అంటారు. నిన్నేమంటారు తెలుసునా? చెప్పమంటావు ఏమంటారో? లెక్క ఇచ్చే ఇనికి అనుకుండా అంటారు. అది చూసుకో ముందు. నేను 100 పేర్లు రాయిస్తా ఒక కాగితంలో. 100 మందికి మీడియా ముందర ఫోన్ చేయి, అన్న 1 లక్ష రూపాయలు అప్పు కావాలి అర్జెంటు పనింది అడుగు. 100 మందిలో 99 మంది నీకు లెక్క ఇయ్యరు. ఎవడో ఒకడో ఇద్దడో తెలియక పనికిమాలోడో తలమాసినోడో నీకు లచ్చిస్తారు. నా దగ్గర తెచ్చి పేర్లు రాయి, అయ్యే 100 పేర్లు, నేను లచ్చి అప్పు అడుగుతా, నాకు ఇస్తారు. 60% నాకు లెక్కిస్తారు. నీకు ఇస్తారా? అది నీ స్థాయి. ఇంకోటి నువ్వేం మాట్లాడతావు? నీ భాగస్తులు ఎస్ఎస్ మాల్లో ఒక్కడు బాగుపడలే. ఇంకొక పాయింట్ చెప్తా నేను. కమిషన్ అడిగితే కడతావా? పొద్దుటూరులో 25,000 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటికి పోయి కమిషన్ కడతాడా? బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిపై కొడుకు నువ్వు, నీకు కమిషన్ అడిగితే కడతావా? లేదు నీకు బాధ్యత లేదా? అనకుండా ఎస్ఎస్ మాల్లో ఏమేమి మోసాలు చేసినారో ఏమేమి చేసినారో అన్నీ తీస్తాడా, అన్నీ కొట్టుకు బెసా. నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనకొండ ఇద్దరు ఒకటే. మీ ఇద్దరి ఉడత ఊపులకు మీరేందో ఇట్ట ఊపితే ఆయన నువ్వు భయపడేదిలే. ఇంకా అనకొండకు చెప్తాడా, నువ్వు నన్ను కదిలిచ్చే నెక్స్ట్ పార్ట్లో డిఏడబ్ల్యూ, ఆ నెక్స్ట్ పల్లపాడు మహేష్ ఏం చేస్తాడో చెప్తా. నువ్వు పల్లపాడు మహేష్ హైదరాబాద్ ఏం చేసేది చెప్తా. నువ్వేం చేస్తాడావో చెప్తా. నువ్వు ఏ వ్యాపారాలకు ఎవరిని బెదిరిస్తాడావో చెప్తా. నీ ఉడత ఊపులకి ఎవడు భయపడ్డు ఏందో వీపులు అంట, వీపులు ఏందో అవుతాయంట. లేదు చూపిమంటా నా ఈపు, దా తగులు నా ఈపును తెలుస్తుంది. ఏందో ఈపులు వాయగొడతారట. ఏం బాపనాడు అనుకున్నా దిక్కు మొక్కలేక ఎవడో బేచ్చ ఏందో అయిందని తగులు తెలుస్తుంది. నువ్వు రాచమల్లు రా ఇద్దరు. ఎందుకు ఈ ముసుగు రోజు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాడా? ఇలా నమ్ముకుంటే రేపు అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయనకి ఇస్తారు. వాళ్ళిద్దరు లాజిక్ ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయితే నీ భాగాలు నీ వ్యాపారాలకు అన్నిటికీ నేను అడ్డం రాను, డిఏడబ్ల్యూ కాలేజీకి అడ్డం రాను, ఎస్ఎస్ మాల్కి అడ్డం రాను, నీకు అన్నీ సమకూరుస్తా. నువ్వు ఎమ్మెల్యే అయితే మా మీద పిటిషన్ పెట్టాకు, నా చర్చి భూమి మీద పెట్టాకు, నా సుందరయ్య కాలనీలో భూములు ఎత్తినా పెట్టాకు. 6 కోట్ల రూపాయల డీలు ఎవరికి ఇచ్చినారో అన్నీ బయట పెడతా. నన్ను కదిలిచ్చినావు అనుకో అనకుండా మళ్ళీ ఇక్కడ ఉండలేవు పొద్దుటూరులో, మళ్ళీ హైదరాబాదే రాలేవు పొద్దుటూరుకు. లాస్ట్కు నీ చుట్టూ ఉండాలి ఏం చెప్తారు తెలుసునా? కొన్నాడు 15 రోజులు హైదరాబాద్లో ఉంటాడు, 2 రోజులు ఇటుకు వచ్చాడు. వచ్చాలకల్లా ఆఫీస్ కాడంతా బయట అప్పులోళ్ళే అంట, రెడీగా ఉంటారంట ఎప్పుడా అని. స్కూల్ పిల్లల ఫీజులు లెక్క అడిగితే అప్పు ఇవ్వంట. వాడు హాస్పిటల్లో ఉన్నాడు సస్తానంటే ఇవ్వంట. నిజాయితీ అంట వీళ్ళకి. మళ్ళా అంటే ఏంది, భూమి మీద నిజాయితీ పుట్టే ముందు సర్రని వచ్చి పుట్టారు వీళ్ళు. వీళ్ళే నిజాయితీకి పేటెంట్ రైట్స్ హోల్డర్స్. వీళ్ళు ఎట్టుంటుంది తెలుసా? నీతి నిజాయితీ అవినీతి లేదంట. చట్టబద్ధంగా గవర్నమెంట్లో ఏముంటే అది చేసుకుంటాడంట. చట్టబద్ధంగా గవర్నమెంట్లో ఉండే కూని చేయమందే. భారత రాజ్యాంగంలో లెక్క కోసం కూని చేయమనిందే, లేకుంటే లెక్క కోసం కట్టేసి బెట్ట కొట్టమనిందే. ఇవన్నీ కొట్టలే. రా పోదాం, ఇంకా నువ్వు రా ప్రమాణానికి. ఇంకా నీ పంచాయతీ ఎందుకు రోజు అతంది నీది?
ఇద్దరు ఒకటే ఈడ భ్రష్టు పట్టించి రా నువ్వు రా ప్రమాణానికి రా, నువ్వు ఎన్ని చేయలేదా? ఒక్కనికి అప్పు కట్టినా ఊర్లో, నువ్వు మళ్ళా మాట్లాడతావు నాకుంది అప్పు 1.5 నుంచి 2 కోట్లు నాకు అప్పు ఉంది, నేను వర్కులు చేసుకుంటాడా, ఈడ చేయడంలే, బయట పోయి బతుకుతాడా, నేను పొద్దుటూరులో ₹1 తగలను ఎవరి దగ్గర, ఈరోజు చెప్తానా ఛాలెంజ్, బయట పోయి వ్యాపారం చేసుకుంటాడా, నీ మాదిరి లంగా పనులు చేయడంలే, నేను వ్యాపారం చేసుకొని నాకు అక్కడ బిల్లులు రాక ఇబ్బంది పడినా 1.5 నుంచి 2 కోట్లు నాకు అప్పు ఉంది, నాకు అప్పిచ్చిన వాడిని ఎవరినేగా నేను తెచ్చి రూమ్ తెచ్చి కట్టేసి కొట్టలేదే, నువ్వు కొట్టి నీ చరిత్ర అది పెట్టుకొని మళ్ళా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి, ఒక మారీచుడు తిరుగుతానంట, రానాయన నువ్వు నీది రాచమల్లు ప్రసాద్ రెడ్డిది మొత్తం పెడతా, రాండి ఇద్దరు, నేను ప్రెస్ మీట్ పెడితే దీని వెనకాల కూడా నువ్వే ఉండవు, చిన్నగా నీ దూతను ఆడికి పంపించి ఏ రోజన్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి పొద్దురు ప్రజలు గమనించండి, నేను ప్రెస్ మీట్ పెడితే రిప్లై ఇచ్చాడా? నిన్న ఈయన అక్కడి నుంచి ఒక దూతను పంపించినాడు, ఆ దూతతో చెప్పి ఈ రకంగా ప్రవీణ్ అన్నమను నెక్స్ట్ నేను దూరి అల్లరి చేయాలా, ఏం డ్రామాలి? ఈయన రాచమల్లి ఒకప్పుడులే నీకు స్థాయి లేదు, నువ్వు మాట్లాడితే నేను జవాబు చెప్పను, మా వంశీగాడు చెప్తాడు, మావాడు చెప్తాడనే, నిన్న వచ్చాడు 35 నిమిషాలు, ఎందుకంటే డైరెక్షన్ ఫ్రమ్ అనకొండ, ఈడ యాక్టర్ ఈయన నటిస్తాడు, ఆడ డైరెక్టర్ క్లాప్ కొడతాడు, స్టార్ట్ యాక్షన్ కెమెరా అని, ఇతను నటిస్తాడు, ఇతను ప్రవీణ్ నువ్వు ధైర్యం ఉంటే వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు, ఏం ధైర్యం ఏం ఇవి వచ్చినాయే, లేదంటే ఏమన్నా మీరు ఏమన్నా రెడీగా బాడీకి ఏమన్నా బాంబులు పెట్టుకొని ఏమన్నా ఒత్తాలని అంటారా, ధైర్యం ఉంటే పేరు చెప్పని ఆయన చెప్పడం, ఆయన చెబుతానే మళ్ళీ ఈయన అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డైరెక్షన్, ఇక్కడ క్లాప్ కొట్టడం యాక్షన్, మళ్ళీ ఈయన రావడం, ఏం నాకెందుకు ఇవన్నీ, నేను నిజాయితీగా బతికిన పార్టీ ఇదో, ఈ జెండా కోసం నిజాయితీగా పనిచేసిన, నీ మాదిరి పార్టీలు మారలే, నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా తీసుకునే రోజు నుంచి ఈ జెండా కింద పనిచేస్తాడా, భవిష్యత్తులో కూడా ఇదే పార్టీలో ఉంటా, రాజకీయాల్లో ఉన్నానంటే ఇదో ఈ పార్టీలో ఉంటా, నువ్వు చెప్పు అనకుండా ఉంటావు. ఎన్ని మారినారు? 83 నుంచి చూసుకో హిస్టరీ. ఫైనల్గా అనకుండా ఒకటి చెప్తానా, ఎందుకంటే ఇంకా మా అనకుండా బహుశా 1 రోజు 2 రోజులు ఉంటాడు, మళ్ళీ హైదరాబాద్ పోతాడు, ఇంకా అదంతా సబ్జెక్ట్ వేరే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను ఇప్పటికే లెంత్ అయింది, విలేకరులు మీరు కూడా తిట్టుకుంటూ అంటారు, ఏంద్రా నాయన ఇది ఇప్పటికే 30 నిమిషాలు దాటిపోయిందని. అనకుండా ఒకటి అడుగుతాడా, నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే, నేను జైలుకు పోయినా, రాచమల్లుతో కొట్లాడినా, ఆ రోజు రాచమల్లితో డైరెక్ట్గా కొట్లాడినా, మీతో ఇండైరెక్ట్గా కొట్లాడినా, ఎందుకంటే నేను జైలు పోయేదానికి కారణం మీరిద్దరే కొట్లాడుతానే కదా, నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇలే. 2024లో ప్రెస్ మీట్లో ఏం చెప్పినా నేను ఈడ, ఎవడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండా కానీ పార్టీ జెండాలు కాల్చాకండి అన్నా, ఏమనకుండా ఇను కాల్చినా ఒక జెండా అన్న, ఏడన్నా నాకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నా దగ్గర అభిమానంగా పనిచేసే నా తమ్ముళ్ళు కానీ, నా వెనకమ్మడి తిరిగే డ్రైవర్ కానీ, అనునిత్యం నా వెనకమ్మడి నా ప్రాణాలు కాపాడనీకుండే మా 20 మంది పిల్లలు ఉంటారు కదా, ఒక్కడన్నా ఒక జెండా కాల్చానా? మన హిస్టరీ దిక్కుండా మన హిస్టరీ చెప్పు. ఏం ఇక్కడ మీడియాలో ఉన్నారు కదా, చెప్పండి 2019లో టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ ఆఫీస్ కాడ రోడ్డు మీద వేసి జెండాలు కాళ్ళతో కొట్టి అగ్గి పెట్టినాడు, ఇప్పుడు నీ పక్కన కూర్చోన్నాడు. అప్పుడు 19లో అగ్గి పెట్టా, 22లో 20 లక్షలు లెక్క ఎత్తా, మళ్ళీ వచ్చి మమ్మల్ని మాట్లాడుతుంటే నీకు ఇట్లా ప్రెస్లో ఇట్లా జరుగుతాడు ఫోటో కాని రావాలని, ఈ వాళ్ళకు ఈయన మాట్లాడుతా అంటే ఇట్లా జరుగుతా ఏమో ఇక్కడ పెద్ద హైలైట్ కావాలని. చూసాం పోరాయన ఇటన్నీ చూసి చూసి మీ ఏషకాలన్నీ తెలుసు నాకు. మీరు నన్ను ఎంత ఇట్లా చేస్తా అంటే దేవుడు నాకు ఎదిగే అవకాశం ఇస్తాడు. మీ ఇద్దరి కుయుక్తులు కనుక్కోలేక లాస్ట్ టైం మోసపోయినా, మీ కుయుక్తులు ఇప్పుడు బయట పడినాయి, ఇద్దరికి డంకా పెడతా రా. అప్పుడు ఒక డంకా పెట్టినా ఒకడు బాణం వేసినా నాకు తగిలింది, ఈసులు ఇద్దరికి పెడతా డంకా రా. మళ్ళా ఇడు ప్రెస్లో పక్కన లెక్కగా ముడిపోయిన వాళ్ళంతా రాచమల్లి ఇంటికి పోయి లెక్క తెచ్చుకున్నాడు. మళ్ళా ఇక్కడ ప్రెస్ మీట్లో తెలుగుదేశం అంట. మీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకు వెరీ క్లియర్గా తెలుసు ఏమని, జెండా కోసం పనిచేసింది నేను, జైలుకి పోయింది నేను. ఈరోజు ఆ రోజు కొన్ని నువ్వు చేసిన అవన్నీ ఇంకా చెప్తే పార్టీలోని అంతర్గత వ్యవహారాలు చెప్పకూడదు. నేను ఒక్క పార్టీ జెండా కాల్చలే, అనకుండా కాల్చినావు. అప్పుడు ఏం చేస్తానే హైదరాబాద్లో ఉన్నావు.
ఈ రోజుటికి మళ్ళా నేనంట జూదం గురించి పెద్ద మాటలు చెప్పి జూదం అంట ఏడబెట్టినా నేను పొద్దుటూరులో ఏం పోలీసు వాళ్ళు మీరే కదా ఇచ్చుకున్నాం ఇచ్చి పట్టుకోమను. ఏందో గోవాకి పిలిచిపోయినా 10 లక్షలు కన్నామంట. నువ్వు వచ్చినావే 6 సార్లు, దానికి నాకేం సంబంధం? నువ్వు పోలే 6 సార్లు, నీతో ఏమన్నా నేను 10 లక్షలు కట్టించుకున్నా? అసలు నాకేం సంబంధం 10 లక్షలు కట్టించుకోను? కారు కూతలు మానుకో అనకుండా దనకుండా నీ అనకుండా అనే నువ్వు ఒక నాగపాము కంటే ప్రమాదకరమైన నీ పొద్దుటూరుకు. ఈ పొద్దుటూరు గత 40 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేక నాశనం ఏంటంటే మీరే. ఈ దనకొండ అనకొండ ఈ విషయాన్ని కక్కడం మానుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ రా. నీకు డౌట్ ఉంటే నేనేమన్నా చేసింటే పెట్టురా ప్రెస్ మీట్ డైరెక్ట్, దాంట్లో తప్పేముంది? నీకు బాగా ఉండేది నాకు తెలియదు అంటే నాకేమి నీకు కాకపోతే మా నాయనకు ఉండే నీ భాగం లెక్క కట్టాలి. మా నాయన నాకేముండ నీ భాగం నేను కట్టాలా? ఏం చట్టానికి ఏమన్నా అతీతునివే? ఎవడు లేని అదముల్ని పట్టుకొని సన్నోళ్ళని పట్టుకొని నీ రౌడీజాలు, మీ ఇద్దరు రౌడీజాలు దర్బారాలు ఇక్కడ జరగవు. ఇద్దరు కలిసి ఎప్పుడు వస్తారో చెప్పండి, రెడీగా ఉండా. ఇంకొకసారి చెప్తాను అనకొండకు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. పెదవి దాటితే పెనుగొండ దాటుతుంది. నోరు జారినావనుకో 150 ఉన్నాయి నీవి. అసలు నిన్న ప్రెస్ మీట్లో ఎవడు నీకు స్క్రిప్ట్ రాయించింది? నాదే మాల్ అంటావు, నేనే డబ్బు కట్టాలంటావు, నేనే బాకీ ఉన్నా అంటావు, కమిషన్ అడిగితే కడతా అంటావు, పీపీఎస్ స్కీమ్ కోర్టుకు పోయిందంటావు, ఏందేందో మాట్లాడతావు. ఇప్పుడే వచ్చింది తాజా కబూరు, తాజా వార్త వచ్చినట్టు వచ్చింది. 2025లో మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చింది. దీనికి మన ఓనర్లు అయినటువంటి నిన్న లేచిన వాళ్ళు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి దీనికి ఆన్సర్ చెప్పాలా. 2025లోనే మీకు నోటీస్ ఇచ్చారు. ఎన్ఓసి యాడుంది మీకని చెప్పాలా. మళ్ళా ఎస్ఎస్ మాల్ది పార్ట్ 2 ఉంది. ఎవడో అనకొండలో రాజమల్లి ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడితే భయపడే నా కొడుకు కాదు నేను.